హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక తమిళనాడు వానంబడి స్పెషల్ అయిన బిర్యానీ అయితే తినబోతున్నాము. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎవరైనా బిర్యానీ తిన్నారా? తినుంటే కమెంట్స్ అండి. ఇప్పుడు మనమైతే వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ బిర్యానీ అక్కడ ముస్తాక్ బాయ్ అని ఒక ఫేమస్ అయిన వానంబడి నాటుకోడి బిర్యానీ ఫేమస్గా ఉందన్నమాట. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మీకు ఎక్కడ నేను డ్రైవింగ్ చూపించను, నేరుగా లొకేషన్కి వెళ్ళి చూపిస్తాను. ఓకే, లెట్స్. డెస్టినేషన్ వచ్చేసినాను. సో ఆయనే ముస్తాక్ బాయ్ అని చెప్పేసి ఇక్కడ వానంబడిలోనే బిర్యానీ నాటుకోడి బిర్యానీ అదని డబ్బా చూడండి. జస్ట్ 1 అవర్ 2 అవర్స్లో అయిపోతుంది. టేస్ట్ చేస్తున్నాము. టేస్ట్ చేసి ఎలా వర్తా కాదా అంతా మీకు వచ్చినాము అనమాట. 40 కిలోమీటర్స్. సో వర్తా కాదా అని టేస్ట్ చేసి చెప్తాను. చూడండి అసలు నాటుకోడి సో రైస్ టేస్ట్ చేస్తాను. ఎలా ఉందంటే లైక్ మటన్ బిర్యానీ లాగే ఉంది. ఎప్పుడు నాటుకోడి అలాగే ఉంటుంది, మటన్ లాగా ఉంది. సో దీంట్లో ఉన్న ఆయిల్ అంతా ఆ రైస్లో దిగి ఆ టెక్స్చర్ అనేది చిన్న టేస్ట్ అయితే బాగుంది. ఇది వర్తా కదని లాస్ట్లో చెప్తాను. అండ్ రైస్ బాస్మతి రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది. పీస్ అయితే ఇంకొక విషయం అంటే ఒక రైస్ ఇద్దరు తినచ్చు అనమాట. ఇద్దరు సో మస్ట్ ట్రై అని చెప్తాను నేను. సో రైస్ టేస్ట్ అయితే సూపర్గా ఉంది అనమాట. ఇంకొక నాటుకోడి ప్లస్ పాయింట్ ఏంటంటే నాటుకోడి ఫుల్ హెల్తీ అనమాట. బాయిలర్ కోడి అంత మంచిది కాదు. నాటుకోడి తినడం వల్ల కొంచెం మంచి హెల్తీ బెనిఫిట్స్ ఉంది. సో మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ బిర్యానీ లైఫ్లో ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు తినలేదనమాట ఇలా మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ తినడం బిర్యానీ. అది నాటుకోడి బిర్యానీ. ఒక్కొక్క బైట్కి ఒక్కొక్క ఫీల్ వస్తుంది అనమాట. నిజంగా చాలా బాగుంది. మస్ట్ ట్రై అని చెప్తాను. అండ్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి 450. ఇక్కడ ఎంతో పెద్ద యూట్యూబర్స్ అంతా వస్తారనమాట. ఇక్కడ అంత ఫేమస్. ఇక్కడ వానంబడిలోనే నెంబర్ 1 బిర్యానీ షాప్ ఇది. గాయ్స్ ఇలా ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఇలా జీవితంలో ఇలా ఒక ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల మనకి ఎంతో నేర్చుకోవచ్చు మనము. సో మార్నింగ్ ఇలా సో ఏమట్లా తెలియట్లేదన్నమాట. సో ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను ఇంకా నేర్చుకుంటాను. ఇంకా మంచి కంటెంట్స్ మీకు ఇస్తాను నేను. అండ్ తిన్న తర్వాత మీకు కంటిన్యూ చేస్తాను. అంత పెద్ద ఇది జస్ట్ ఒక 1 అవర్లో అయిపోతుంది. 1 అవర్లో అది ఖాళీ అయిపోతుంది. సో ఇప్పుడు ఆయన మొత్తం డీటెయిల్స్ అడుక్కొని ఇది హోటల్ ఆయన ఇక్కడ చిన్నప్పటి నుంచి తింటున్నారంట. అంత ఫేమస్ అని చెప్పినారు ఆయన. ఈ చుట్టుపక్కలనే ఫేమస్ అయిన బిర్యానీ హోటల్. మా ఇంటి ఫంక్షన్ అయినా వీళ్ళనే పిలుచుకో వెళ్తామన్నారు. అండ్ మాకు ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా ఈ బిర్యానీ షాప్ అని చెప్పినారు. సో ఆయన రివ్యూ ఇది అన్నమాట. ముస్తాక్ హోటల్ నాటుకోడి బిర్యానీ. ఈ షాప్ వచ్చేసి సండే, మండే, వెనస్డే, థర్స్డే మొత్తం ఉంటుంది. మిగతా రోజులు ఉండదు. మార్నింగ్ 6 కంతా స్టార్ట్ చేస్తారంట. అండ్ వాళ్ళు వచ్చేసి ఏం చెప్పినారంటే లైక్ మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు తిన్న తర్వాత మీకు ఇంకా రైస్ కావాలంటే కూడా చెప్పండి, మేము రైస్ వేసిస్తాము అని చెప్పినారన్నమాట. ఈయనే అనమాట ఓనరు, ఈ హోటల్ ఓనర్. సో గైస్ దీనికి ముఖ్యమైన కారణం లెజెండ్ అక్కడ ఉన్నారు చూడండి, పెద్దనే అనమాట. ఆయనే స్టార్ట్ చేసింది. ఆయన ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఆయనే. సో ఆయన ఎంతమంది కన్నా అంతమందికి సర్వ్ చేస్తూనే ఉంటారు. మీరే ఇప్పుడే చూస్తున్నారు అక్కడ ఇది ఎలా ఉందని. అలా ఉన్నారన్నమాట ఇక్కడ. నాకు తెలిసి చాలా వర్త్ అనిపించింది. మంచి ఎక్స్పీరియన్స్. మార్నింగ్ ఒక నాటుకోడి బిర్యానీ తినడం అనేది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇలానే మన ఛానల్లో ఇంకా ఎన్నెన్నో వీడియోస్ వస్తుంది. స్టే ట్యూన్ అండ్ లవ్ యూ ఆల్. స్టే సేఫ్. బై.